వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు ఓవరాల్ గా చూస్తే మార్కెట్ అయితే క్లోజింగ్ మాత్రం నెగిటివ్ నే క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 756 పాయింట్లు నెగిటివ్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 198 పాయింట్లు మైనస్ లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 247 పాయింట్లు మైనస్ లోనే క్లోజ్ అవడం జరిగింది. మిడ్ క్యాప్ లో కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది. స్మాల్ క్యాప్ లో మాత్రం ఓవరాల్ గా నెగిటివ్ నే ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ముఖ్యంగా చూసుకుంటే ఐటీ సెక్టార్ లో అయితే మొత్తం డ్రాగ్ అయిపోయింది. మార్కెట్ ని డ్రాగ్ చేసింది ఐటీ సెక్టార్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లు రేపు ఎలా ఉండబోతాయి, గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ల గురించి మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్, ఓవరాల్ గా మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే యుఎస్ యొక్క ప్రభావమా, అంటే వార్ యొక్క ప్రభావమా, లేకపోతే స్పెషల్ గా ఈ రోజు మార్కెట్ లో ఏదైనా ఈవెంట్ ఉందా? అంటే నిన్న పాజిటివ్ గానే క్లోజ్ అయిపోయింది, ఈ రోజు చూసి మళ్ళీ నెగిటివ్ వచ్చేసింది. ఏం చెప్తారు? అవును. మెయిన్ బ్రెంట్ ఆయిల్ పెరగటం ఒకటి. ఈ ఇరాన్ వార్ ఏదైతే ఉందో పొడిగించడం జరిగింది. అంటే చర్చలు కాలేదు నిన్న ఇస్లామాబాద్ లో. అందుకని ఇరాన్ వాళ్ళు రాలేదు, అందుకోసం ఆగిపోయింది చర్చలు. దాంతో మళ్ళీ పోస్ట్ పోన్ అవడం జరిగింది చర్చలు. ఎప్పుడైతే ఈ చర్చలు పోస్ట్ పోన్ అయిందని చెప్పడం జరిగిందో, ఎప్పుడు జరుగుతాయో తెలియదు, ఇంకా అవన్నీ అనౌన్స్ చేయలేదు. దాంతో మన మార్కెట్లు అంటే బ్రెంట్ ఆయిల్ పెరగడంతో మార్కెట్లు ఫాలో అవడం జరిగింది. మెయిన్ ఏంటంటే వరల్డ్ మార్కెట్లు అన్ని ఫాలో అవడం జరిగింది. దాంతో మన మార్కెట్ కూడా ఫాలో అవడం జరిగింది. రూపాయి వీక్ అవడం జరిగింది. నిన్న బాగా అంటే 3 రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన మార్కెట్ ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. తర్వాత ఎఫ్ఐఐలు మళ్ళీ కంటిన్యూగా అమ్మటం మొదలు పెట్టారు. నిన్న మొన్న ఎఫ్ఐఐలు అమ్మటం మొదలు పెట్టారు. మళ్ళీ వాళ్ళు బయింగ్ లోకి వస్తే తప్ప. అయితే మెయిన్ మీరు అన్నట్టు ఐటీ సెక్టర్ తోటి ఎక్కువ ఎక్కువ పట్టడం జరిగింది మన మార్కెట్లు. తర్వాత ఉమ్. గ్లోబల్ మార్కెట్స్ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్లు పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఆ, అంటే నిన్న చర్చలు అయితే అనే ఉద్దేశంతో నిన్న మామూలుగానే ఉంది. ఒక్కసారిగా చర్చలు పోస్ట్ పోన్ అయింది, ఇరాన్ వాళ్ళు రాలేదు. మళ్ళీ జేడీ వాన్స్ కూడా విత్డ్రా చేసుకుంటూ అంటే రాకుండా అక్కడే ఉండిపోయిండు. దాంతో మళ్ళీ ఒక్కసారిగా మార్కెట్ లో ఈ బ్రెంట్ ఆయిల్ పెరగడంతో ఎకానమీలు అన్ని స్లో డౌన్ అవటం, ఇంకా అది అనేది అంటే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందనే ఉద్దేశంతో మార్కెట్లు అన్ని అనిశ్చిత పరిస్థితులు మళ్ళీ ఏర్పడ్డాయి అన్నమాట. ఈ అనిశ్చిత పరిస్థితులతోటి ఇప్పుడు ఇప్పట్లో చర్చలు లేవు అన్నట్టుగానే మాట్లాడింది. కానీ ఎప్పుడు జరుగుతాయి, ఏం జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది. అయితే ఇరాన్ వాళ్ళు ఏంటిదంటే ఆ దిగ్బంధనం ఏదైతే ఉందో అది అది అంటే అక్కడే రెండు మెయిన్ అమెరికా దిగ్బంధనం ఏది హర్ముజ్ జల్సంది దానికోసం అనేది ఉంది, అణ్వాయుధాలు అప్పగించాలనేది. ఈ రెండింటితోటే ఇక్కడ ఇష్యూ జరుగుతుంది, మిగిలిన అయిపోతుంది అని అంటారు. ఇచ్చేవరకు ఇప్పుడు ఏం జరగలేదుగా. మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందో ఇక దాన్ని బట్టి మన మార్కెట్లు ఆ, ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అంటే ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఇవాళ ఇప్పుడు మనకి డే టైము, అమెరికాలో నైట్ టైము. ఓకే. అమెరికాలో డే టైము అంటే ఇవాళ రాత్రికి అమెరికాలో మళ్ళీ ట్రంప్ ఏమి అనౌన్స్ చేస్తాడు, దాన్ని బట్టి మళ్ళీ మన మార్కెట్లు రేపు ఉదయం బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గిందో మన మార్కెట్లు పెరుగుతాయి, బ్రెంట్ ఆయిల్ పెరిగిందో మన మార్కెట్లు పడతాయి. అయితే దీంతో మీరు పాటు ఇప్పుడు చూసుకుంటే అంటే గోల్డ్ గోల్డ్ అండ్ సిల్వర్ చూస్తే సార్, నిన్న నెగిటివ్ అయింది, రైట్ ఈ రోజు మళ్ళీ పాజిటివ్ రావడం జరిగింది. అంటే సిల్వర్ రైట్ ఇంచుమించు అంటే 1.5% పెరిగింది, గోల్డ్ 1% పెరిగింది. ఎందుకు సార్ అట్లా? అంటే అంత డిఫరెన్స్ ఎందుకు? జనరల్ గా ఏం జరుగుతుందంటే అన్ని మిస్ మ్యాచ్. అంటే ఏంది, ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ తగ్గుద్ది. నిన్న బ్రెంట్ ఆయిల్ తగ్గింది, గోల్డ్ సిల్వర్ తగ్గింది నిన్న. మళ్ళీ వాళ్ళు ఏమైంది, బ్రెంట్ ఆయిల్ పెరిగింది, గోల్డ్ సిల్వర్ కూడా పెరిగింది. అంటే మిస్ మ్యాచ్ అయ్యింది. అది షార్ట్ కవరింగ్ కింద అనుకోవచ్చు. ఎందుకంటే పడుతుంది అంటే సెల్లింగ్ లోకి వెళ్ళిపోతుంది మార్కెట్. అంటే షార్ట్ సెల్లింగ్, సెల్లింగ్ అంటే మన దగ్గర ఉన్నాయి అమ్మటం. షార్ట్ సెల్లింగ్ అంటే లేకుండా అమ్మటం, లేకుండా అమ్మకాలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏంటిది, కవరింగ్ జరిగింది. అంటే ఏంది, ఎప్పుడైతే మళ్ళీ బ్రెంట్ ఆయిల్ పెరిగిందో ఆ ఫీచర్స్ ఏదైతే గోల్డ్ సిల్వర్ ఫాల్ అయినాయో అది షార్ట్ కవరింగ్ వస్తుంది. షార్ట్ సెల్లింగ్, షార్ట్ కవరింగ్ అంటే ఏంది, ఎప్పుడైతే ఈ సెల్ చేసిర్రో అది కవర్ చేస్తారనమాట. అందుకని ఇప్పుడు ఇక మనం చూడవలసింది ఏం లేదు, బ్రెంట్ ఆయిల్ తగ్గితే తప్ప మన మార్కెట్లు పెరిగేది అంతగా లేదు. కానీ మన ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందనేది, మన షేర్లు ఏవైతే ఉన్నాయో యాన్యువల్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. అవి ఇంకా 30వ తారీఖుకి కొన్ని వస్తాయి. మే 15 వరకు మొత్తం వచ్చేస్తాయి. అప్పటి వరకు మన మార్కెట్లు అయితే అటు ఇటుగా ఒడిదుడుకులు ఎక్కువగా లోనైతాయి. ఇప్పుడు ఐటీ సెక్టార్ ఉంది, ఐటీ సెక్టార్ ఏదైతే ఉందో బాగా ఫాలో అవడం జరిగింది. దాంతో సెన్సెక్స్ కూడా ఫాలో అవడం జరిగింది. ఏవైతే షేర్స్ ఉంటాయో 30 కంపెనీల్లో 11 ప్లస్ లో ఉన్నాయి, 19 మైనస్ లో ఉన్నాయి. మెయిన్ వచ్చి ఈ బాగా ఫాలో అయింది హెచ్ఎల్ టెక్ 10%, 10.85% ఫాలో అవడం జరిగింది.
ఇలా మ్మ్. ఏవైతే ఐటీ సెక్టార్ ఉందో 1200 చిల్లర మైనస్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. నిఫ్టీ ఐటీ 1232.85 పాయింట్లు అదే మైనస్ లోకి వెళ్ళడం జరిగింది. దాని యొక్క నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏదైతే ఉందో అదే అన్నమాట. ఇప్పుడు మనం ఇక ఎంతసేపటికి ఏంటిదంటే ఎప్పుడు జరిగేవే ఇవన్నీ అంటే ఈ వార్ గురించి ఏదైతే ఉన్నాయో ఈ చర్చలు అవ్వాలి ఎక్కడో ఒక దగ్గర. ఇంకొకటి చర్చలై ఇరాన్ వారు అమెరికా అయిపోయినా కానీ మళ్ళీ ఆ మలక్కా జలసంధి అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా అనేది మొన్న ఒకసారి ట్రంప్ అనడం జరిగింది. ఇరాన్ అమెరికా అయిపోతే అదే ఇరాన్ ఇష్యూ అయిపోతే మలక్కా జలసంధి, ఇంకొక కర్బి జలసంధి ఉంది. ఇవన్నీ కూడా దీనితోటి కనుక మళ్ళీ అవి కూడా కనుక మూస్తామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. అవి కనుక మూస్తే మళ్ళీ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుంది. మనకి దీని నుంచి వచ్చేది చమురు ఒకటే, ఏది హార్ముజ్ జలసంధి నుంచి. కానీ మలక్కా జలసంధి నుంచి వచ్చేది మిగిలిన అన్ని వేరే అన్ని కూడా ఆ యంత్ర పరికరాలు అనుకోండి, యూరియా అనుకోండి, ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటామో అవన్నీ కూడా మలక్కా జలసంధి నుంచి వస్తాయి అనమాట. దాంతో మళ్ళీ మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ ట్రాన్స్పోర్ట్ పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తోటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ప్రపంచం అంతా కూడా ఈ ఇష్యూ తోటి ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి దేశం యొక్క కరెన్సీ ఆల్ టైమ్ లోకి రావడం జరుగుతుంది. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనబడట్లేదు. ఎందుకంటే అంటే ఈ ఇన్వెస్ట్ కొత్తగా చేసే వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవడం బెటర్ అంటారా? చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇప్పట్లో పెద్దగా పెరిగేది లేదు, అట్లని పెద్దగా తగ్గేది లేదు. ఒక రోజు 2 రోజులు తగ్గుద్ది, మళ్ళీ ఒక రోజు 2 రోజులు పెరిగితే న్యూట్రల్ ఉంటుంది తప్ప బాగా పెరిగే అవకాశాలు కానీ బాగా తగ్గే అవకాశాలు. నిన్న గోల్డ్ పడింది, సిల్వర్ పడింది, మళ్ళీ ఇవాళ పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడక్కడే ఉన్నట్టు ఉంటది, ఆ ప్రైస్ లోనే ఉంటది. న్యూట్రల్ అంటారు అనమాట. అంటే నీవు పడ్డా పెరిగినా అంటే మరీ పెరిగేది లేదు, మరీ తగ్గేది లేదు. మళ్ళీ పెరిగినప్పుడు తగ్గుద్ది, తగ్గినప్పుడు పెరుగుద్ది. అన్ని అంటే అక్కడక్కడే ఉంటుంది తప్ప ఈ కొనుక్కునే వాళ్ళకి పెద్దగా నష్టాలు కానీ పెద్దగా లాభాలు కానీ ఏమి ఉండవు. కొన్న వాళ్ళకి రావు, అమ్మిన వాళ్ళకి రావు. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఇప్పుడు అంతా ఈ చమురు మీదనే, క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ మీదనే ఫోకస్ ఉంది తప్ప ఈ ఇరాన్ అమెరికా ఈ చర్చల మీదే ఉంది తప్ప వేరే విధంగా మన మార్కెట్లు లేవు. ఎందుకోసం అంటే ఈ షేర్ మార్కెట్ కానీ ఏదైనా సరే ఈ అనిశ్చిత పరిస్థితులు మామూలుగా ఉంటే అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ పోతుంది. ఎందుకు పోతుంది అంతకు ముందంటే ఈ అనిశ్చిత పరిస్థితులు అప్పుడు కూడా ఉన్నాయి. ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లు అన్నప్పుడల్లా రోజు తెల్లారితే గోల్డ్ సిల్వర్ పెరుగుతూ వచ్చింది. అలా జనవరి 30 వరకు ఆ, బాగా పెరగడం జరిగింది. ఎప్పుడైతే ఈ అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ కు వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగిందో సుంకాల టారిఫ్ల మీద, అక్కడ ఆగిపోయింది. అక్కడి నుంచి గోల్డ్ సిల్వర్ ఫాలో అవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇరాన్ మీద యుద్ధం అనేటప్పటికి ఇంకా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో మళ్ళీ ఈ ఇష్యూ వచ్చింది, ఏది మన ఇరాన్ అమెరికా. ఇది ఎప్పుడైతుంది ఏమవుతుంది తెలియదు. అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ 23 గోల్డ్ 31 ఈటీఎఫ్లు కూడా ఎక్కువ చేయొద్దంటారా? ఈటీఎఫ్లు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ సంబంధించి. అవన్నీ ఏం చేయాలంటే సేవింగ్స్ కింద చూసుకొని లాంగ్ టర్మ్ కిందనే చూసుకోవాలి తప్ప ఇమీడియట్ గా పెద్ద రిటర్న్స్ ఏం కనబడట్లేదు. ఇలానే గనక ఉంటే బ్రెంట్ ఆయిల్ గనక తగ్గకుండా కనుక ఉంటే చాలా దేశాలే అమ్ముతాయి. మొన్న ఇప్పుడు లాస్ట్ మంత్ టర్కీ అమ్మింది 67,000 కోట్లకి. ఏది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ నిల్వలు. వాళ్ళ దేశం ఉమ్. కరెన్సీ ఆల్ టైమ్ లోకి వచ్చింది. ఇప్పుడు పోలాండ్ ఉంది లైన్ లో అమ్మకానికి. మళ్ళీ తర్వాత రష్యా కూడా అమ్మకాలు పెట్టడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ కనుక తగ్గకపోతే వాళ్ళు అమ్మకాలను పెడతారు, లేకపోతే ప్లెడ్జ్ అన్న పెడతారు. ఎక్కడన్నా తనఖా పెట్టి మళ్ళీ ఆ గోల్డ్ పైసలు తీసుకుంటారు. కాబట్టి బ్రెంట్ ఆయిల్ తగ్గకపోతే మాత్రం ఇంకా ఆర్థిక వ్యవస్థ అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటది. అవన్నీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పట్లో గోల్డ్ సిల్వర్ అనేది పెరిగే అవకాశాలు చాలా తక్కువ. సార్ రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు అంటారు? రేపు గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది మళ్ళీ. కాబట్టి ఏమన్నా ఉంటే ఇవాళ తగ్గింది కాబట్టి కొంచెం ఉంటే షార్ట్ కవరింగ్ కూడా ఉంటుంది రేపు. షార్ట్ కవరింగ్ అంటే పెరిగే అవకాశాలు. ఇప్పుడు ఏంటిదంటే అంత వల్టాలిటీ అంటాం. అంటే వల్టాలిటీ అంటే ఏంటి? ఉదయానికి, మధ్యాహ్నానికి, సాయంత్రానికి ఏ న్యూస్ ఏమొస్తుందో తెలియదు. రాత్రే న్యూస్ వచ్చేస్తుంది. తెల్లారిపాటికి ఇప్పుడు ఉంది. నిన్న బాగున్న మార్కెట్ ఏమైంది, ఒక్కసారిగా చర్చలు కాలేదు, పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తున్న ట్రంప్ అనగానే వాళ్ళ పొద్దున్నే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అయింది. మళ్ళీ ఇవాళ రాత్రి కనుక ట్రంప్ ఏదైనా ఒక అనౌన్స్మెంట్ చేసిండు అనుకోండి, లేకపోతే ఇరాన్ వాళ్ళు చర్చలకు వస్తుండ్రనో, లేకపోతే ఏదైనా మళ్ళీ డేటు ఇచ్చేస్తే అనుకోండి, లేకపోతే హర్మోజ్ జల్సన్ నుంచి నౌకలు పోతాయని అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఏమైతుంది? బ్రెంట్ ఆయిల్ తగ్గిపోతుంది. ఒకటే మనం బేస్ చూడాల్సింది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో అది తగ్గాలన్నమాట. అది తగ్గిందంటే ఆటోమేటిక్ గా మన మార్కెట్లు పాజిటివ్ లోకి వెళ్తాయి. ఇప్పుడు $99.52 ట్రేడ్ అవుతుంది. రేపు ఉదయం ఎవరైతే ఈ అంటే పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి ఏంటిది, బ్రెంట్ ఆయిల్ $100 దాటి పైకి పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకా ఫాల్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు $4-5 కిందికి వచ్చింది అనుకోండి, మళ్ళీ మన మార్కెట్లు పాజిటివ్ లో ఉంటాయి. మనం చూడాల్సింది ఏం లేదు.
వరల్డ్ మార్కెట్లు అంతా కూడా 22-23 గంటలు నడుస్తుంది. ఏది ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్. అక్కడ బ్రెంట్ ఆయిల్ ఎలా ఉందో చూసుకోవాలి. మన మార్కెట్ ఇప్పుడు 3:30 క్లోజ్ అయిపోయింది. కమోడిటీస్ మార్కెట్ వచ్చి నైట్ 11:30 క్లోజ్ అవుతుంది. 11:30 నుంచి రేపు మార్నింగ్ 9 లోపల బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 99.50 ఉంది. అది రేపు పొద్దుటికి $105 ఉందా, ఇంకా పడిపోతుంది మార్కెట్. సపోజ్ $90 వచ్చిందా మార్కెట్, మళ్ళీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. మళ్ళీ ఇంకొకటి రేపు బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ రిజల్ట్స్ వస్తున్నాయి, కానీ ఇంకా రాలేదు. ఇంకా ఇప్పుడు 22, ఇంకొక వారం రోజులు అంటే 30వ తారీఖు వరకు మాక్సిమం వస్తాయి. ఇంకా మే 15 వరకు మొత్తం వస్తాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.